ధైర్యంగా ఉన్నానా? మేము మా శాయశక్తిలా ప్రయత్నించాం, కానీ పేషెంట్కి ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా ఎక్కువగా అయింది. మేమేం చేయలేకపోయాం. సంతోషి మాత, ఎందుకు ఇలా చేశావు? సంతోషి మాత, ఏంటి ఇలా చేసావు తల్లి? సంతోషి మాత పేరు కూడా ఎత్తొద్దు నా ముందు. బాబు అలా మాట్లాడకూడదురా. ప్లీజ్ అమ్మా, నాకెవరితో ఏమీ మాట్లాడాలని లేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ధైర్య, ఒక్క నిమిషం. వాడిని వెళ్ళనివ్వు విద్య. వాడు కోపంలో ఉన్నాడు. ఎవరైనా కోపంలో ఉంటే వాళ్ళకి నచ్చజెప్పినా లాభం ఉండదు. చాలా పెద్ద షాక్కి గురయ్యాడు వాడు. మనమే ఈ నిజాన్ని నమ్మలేకపోతుంటే వాడెలా నమ్మగలడు? నాకు కూడా నమ్మకం కలగడం లేదండి. సంతోషి మన మధ్య లేదంటే మన కుటుంబానికి అసలు ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. యమధర్మరాజా, ఇంత క్రితం ఒక స్త్రీ ప్రాణాలను తీశారు కదా, అది సముచితం కాదు. ఆయుర్దాయం ఉన్న ఆమె ప్రాణాలను ఎలా తీయగలిగారు? దేవి సంతోషి, ఎవరికెంత ఆయుష్ నిర్ణయించబడిందో మేము దాన్ననుసరించి కార్యాలు చేస్తాము. అలా ఎన్నటికీ జరగదు దేవి. బ్రహ్మదేవుల వారి లిఖితం మేము మా ఇష్టానుసారం మార్చలేము. బహుశా మీరేదో పొరపడి ఉంటారు దేవి. మేము కూడా ఎలాంటి సహాయము చేయలేము. ఇప్పుడేం జరగనుంది మాత? ఇప్పుడు డెడ్ బాడీని డిశ్చార్జ్ చేసే సమయం అయింది. సంతోషి హస్బెండ్ కానీ ఆమె చుట్టాలు ఎవరైనా డెడ్ బాడీని క్లెయిమ్ చేసుకోవచ్చు. రిసెప్షన్లో మీకు ఫామ్ ఇస్తారు. ఎప్పుడూ ఊహించలేదునండి. ఏ చేతులతోనైతే మన కోడలికి స్వాగతం పలికామో అదే చేతులతో తనకి తుది వీడుకోలు చెప్పాల్సి వస్తుందని. పెద్దవాళ్ళు జీవించి ఉండి తమ పిల్లల కోసం చితిని పేర్చవలసి వస్తే అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.